మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి మనం ఈరోజు వార ఫలితాల్లో 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తద్వారా మనం ఈ వారం ఏ విషయాలు చక్కటి ఫలితాలు ఇవ్వనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే చంద్రుడు ఈ వారం మొత్తము కూడా చూసుకున్నట్లయితే మనకి మకర రాశి నుంచి మేషరాశి వరకు సంచరిస్తాడు. అంటే 15వ తేదీ మకరంలోని, 16, 17 తేదీ కుంభంలోని, 18, 19 తేదీలు మనకి దాదాపుగా అంటే మీనము, మేషము ఇట్లా సంచరిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మిగతా గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే మీనంలో శని, కుంభంలో రాహువు, మేషంలో శుక్రుడు, అదేవిధంగా 3 గ్రహాలు రవి, గురు, బుధ గ్రహాలు ఉంటూ గురు మౌఢ్యమి నడుస్తూ ఉంది ప్రస్తుతం. సో మౌఢ్యం వల్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మీకు సింహంలో కుజుడు, కేతువు కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక మూలంగా ఒక్కొక్క లగ్నము తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే 7వ స్థానంలో రవి, గురువు, బుధుడు. అయితే ఈ 7వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగా వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే ఇప్పుడు మౌఢ్యమి నడుస్తుంది కదండి, ఇప్పుడు వివాహం చేసుకోవచ్చా అంటే ఇప్పుడు వివాహానికి పనికిరాదు, కానీ వివాహ ప్రయత్నాలే పనికొస్తుంది. అంటే ఎవరికైనా సంబంధాలు మాట్లాడడానికి కానీ, నిశ్చితార్థం కూడా కాదు, గుర్తుపెట్టుకోండి, సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి సంబంధాలకి ఇది పనికొస్తుంది. అలాగే సామాజికమైనటువంటి విషయాల్లోని లేనట్లయితే కొంతమంది కొంచెం, ఎందుకంటే ఎంతైనా లగ్న చతుర్థాధిపతి సప్తమంలో ఉన్నందుకు పార్ట్నర్స్ కూడా వస్తారు. ఇక్కడ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, వివాహ సంబంధించిన పార్ట్నర్స్ కావచ్చు. కాకపోతే కొంచెం వాళ్ళని ఎంపిక చేసుకునే అంశంలో కొంత జాగ్రత్తగా వహించండి. బికాజ్ ఇక్కడ కుజుడి యొక్క ఎనర్జీస్తో రవి సప్తమంలో ఉంటున్నాడు. దీన్ని డిస్పోజిటర్ సిస్టమ్ అంటాం. ఈ యొక్క అంశంలో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే తండ్రి గారితో కలిసి ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు లగ్నం నుంచి భాగ్యస్థానంలో కుజుడు, కేతు ఉన్నందుకు ఆ యొక్క విషయాల్లో వాళ్ళకి ఏదైనా బీపీలు, షుగర్లు ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ కొంచెం క్యారీ చేయడం, ఇటువంటివి చేస్తూ ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనాధిపతి ఎవరైతే శుక్రుడు, శని ఉన్నాడో చతుర్థ భావంలో ఉన్నందుకు సహజంగా ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కదా అనేటువంటి ఒక భయం ఉంటుంది. ఇక్కడ ఒకటే, అర్ధాష్టమ శని నడిచేటప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే అంశంలో కానివ్వండి, ప్రాపర్టీ సంబంధించిన విషయంలో ప్రధానంగా కొంతమంది కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు. కొంత డబ్బులు ఉన్నా కానీ ప్రారంభించేసి ఇంకా డబ్బులు వస్తాయిలే, అది అమ్మేస్తాం కదా, వాళ్ళు ఇస్తారు కదా, వీళ్ళు ఇస్తారు కదా అనేటువంటి, మనకు ఆల్రెడీ ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇస్తారులే అనే నమ్మకంతో ప్రారంభిస్తారు. అలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధనుర్లగ్నం వాళ్ళు ప్రారంభించకండి. తద్వారా అనవసరంగా మధ్యలో ఆగిపోవడం, స్ట్రక్ అవ్వడం, ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. అయితే రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి ఇటువంటి విషయాల్లో కొంతవరకు ధనయోగం ఉంది. కానీ ఏదైనా సరే చతుర్థ స్థానంలో ఉండే శని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొంచెం విద్యా సంబంధించిన విషయంలో, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో, కోర్సెస్ తీసుకునే విషయంలో, నిర్ణయాలు తీసుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క సహోదరులకి విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఫలిస్తుంది. 3లో రాహు ఉన్నందుకు సర్వసాధారణంగానే మీకు చేసే ప్రయత్నం కానివ్వండి, పరాక్రమంగా అంటే మీరు ఏదైతే ధైర్యంగా చేస్తారో అటువంటివన్నీ కూడా ఫలిస్తాయి. సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి 3వ స్థానంలో రాహు ఉంటూ పంచమంలో శుక్రుడు ఉన్నందుకు సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ తీసుకునే వారికి కూడా పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి అయినటువంటి బుధుడు 7వ స్థానంలో రవి, గురువులతో కలిసినందుకు ముఖ్యంగా. అలాగే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని చేయండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి ఏంటంటే మౌఢ్యమి సమయంలో ఎటువంటి పనులు చేయాలి అనేటువంటి సందేహం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు మౌఢ్యం ఎందుకు ఏర్పడుతుంది? రవికి, సూర్య భగవానుడికి దగ్గర డిగ్రీల్లో ఏదైనా గ్రహం వెళ్ళినట్లయితే అది దాని యొక్క శక్తిని కోల్పోతుంది. సర్వసాధారణంగా మనకి
శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యం అని 2 వస్తూ ఉంటాయి. గురుమౌఢ్యం మాత్రం సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ శుక్రమౌఢ్యం అలా కాదు, అప్పుడప్పుడు వస్తుంది వెళ్ళిపోతుంది. ఎందుకంటే శుక్రుడు రవికి దగ్గరలోనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి. ఈ సంవత్సరం ఒక నెల రోజుల పాటు ఉంది గురుమౌఢ్యమి. అయితే ఈ సమయంలో చాలామంది చేయకూడనివి ఏమిటి, అసలు మౌఢ్యం ఉన్న పట్టించుకోకుండా చేయవలసినవి ఏమిటి అంటే, చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, ఏమంటే కొత్త జాబ్లో జాయిన్ అవుతున్నాము, జాయిన్ అవ్వచ్చా వద్దా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మౌఢ్యంకి మీరు చేసేటువంటి జాబ్కి ఎటువంటి సంబంధం లేదు, చక్కగా మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి ఎటువంటి విషయాలకి మనం జాగ్రత్తగా ఉండాలి. గృహ ఆరంభాలు గుర్తుపెట్టుకోండి, గృహ ఆరంభము, గృహ ప్రవేశము, వివాహము. ఎందుకు అంటే మనకి చూడండి గురు బలము అంటూ ఉంటాం. గురు బలము అన్నప్పుడు ఏదైనా పురోహితుల దగ్గరికి ఆలయాల్లో మనం వెళ్ళినప్పుడు ఫలానా పేరండి, ఫలానా నక్షత్రం అన్నప్పుడు ఇప్పుడు గురుబలం ఉందండి అంటున్నాడు. అంటే ఏమిటి, గురుబలం కంపల్సరీ కావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఆ రకంగా గురువు యొక్క బలము కనుక తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ పని ఫలకృతం అవ్వదు. అందుకని గురువు సహజ శుభగ్రహం కాబట్టి మౌఢ్యమిలో ఉన్నాడు కావున మీరు ఈ సమయంలో వివాహాలు, నిశ్చితార్థాలు, ఇలాంటివి కొంచెం అన్నప్రాసనలు ఇలాంటివన్నీ కూడా కొంచెం చేయొద్దని చెప్తుంటారు. కొంతమంది అన్నప్రాసన కూడా పెద్దగా పట్టించుకోరు, బట్ దాని పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ముఖ్యంగా గృహప్రవేశాలకి, వాహనం కొనుగోలు చేయడానికి అయితే శుక్రమౌఢ్యమి కాదు గురుమౌఢ్యం కాబట్టి వాహనానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, చేసుకోవచ్చు. ఎందుకంటే శుక్రుడు బాగానే ఉన్నాడు, కాకపోతే కొంత కేతుతో దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఒకవేళ వాహనం కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే గణపతి ఆరాధన చేసుకొని తీసుకోవడం మంచిది. అయితే కొన్నిసార్లు మనకి తప్పనిసరి తీసుకోవాల్సి వస్తాయి. కొన్ని ఏమండి మేము ఆల్రెడీ ఇచ్చేసాము, ప్రారంభమైపోయింది అన్నప్పుడు సూర్య ఆరాధన చేయాలి. అంటే తప్పనిసరి మాకు ఇంకా గత్యంతరం లేదు అని అనుకున్నప్పుడు సూర్య ఆరాధన చేయడం వల్ల కొంత దోషం తగ్గుతుంది, కానీ దాని ప్రభావం కొంత ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది ఏమంటే సంతానాన్ని పొందుదాం అనుకుంటున్నాం, అమ్మో ఈ నెల రోజులు అలాగా సంతానం మీరు కలగాలి అని రాసి పెట్టినప్పుడు కలుగుతుంది. దాన్ని మీరు ఆపలేరు, దాన్ని ఆపుకునే ప్రయత్నం కూడా చేయకూడదు, మౌఢ్యం ఉంది కదా అని. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గురువు రవి కలిసి కూడా ఉన్నారండి. అంటే మౌఢ్యమి ఒక ఫలితం ఇస్తే ఆ రెండు కలిసి ఉండడం ఒక మంచి ఇది కూడా. ఎలాగా అంటే, గురువు ఎప్పుడైనా రవికి దగ్గరలో ఉన్నప్పుడు కొంచెం ఈ బంగారానికి సంబంధించిన విషయంలో కూడా మంచి ఫ్లక్చువేషన్స్ కూడా వస్తాయి. ఒక్కొక్కసారి సడన్గా పెరగడం, తగ్గడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి గుర్రవులు కలిసినప్పుడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఎవరికైనా సరే ఇప్పుడు దశమ స్థానం రవి గురు అంటే ఇప్పుడు మనకి మిథున లగ్నం అయింది, లేదా కన్యా లగ్నం అయింది, వాళ్ళకి దశమ స్థానం రవి గురువులు ఉన్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఏమిటి, ఈ కాంబినేషన్ ఎప్పుడైతే అక్కడ ఉందో అది ఇచ్చే రిజల్ట్ ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ వాటికి యోగిస్తుంది. మరి గురువు కంబస్ట్లో ఉన్నాడు కదండి, అంటే గురువు కంబస్ట్లో ఉన్నందుకు అది వేరు. అంటే ఇక్కడ ఏమిటి, మీ పర్సనల్ చార్ట్లో లగ్నం ఏమిటి, ధనస్థానం ఏమిటి, మీ ప్రయత్నాల స్థానం ఏమిటి, మీ యొక్క ప్రాపర్టీ స్థానం ఎలా ఉంది, మీ విద్యాస్థానం ఎలా ఉంది 4వ భావాన్ని బట్టి, మీ సంతాన స్థానం ఎలా ఉంది. అదేవిధంగా కొంతమంది అడుగుతున్నారు, ఏమంటే మౌఢ్యం ఉంది కదా, ఇప్పుడు ఐవీఎఫ్లు ఐయుఏ లాంటివి చేయించుకోవచ్చా అని. ఐవీఎఫ్ లాంటివి మాత్రం కొంచెం పక్కకు పెట్టండి, ఎందుకంటే గురు బలం తక్కువగా ఉంది కాబట్టి. బట్ మిగిలినవి చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఇప్పుడే బాగుందంటారు డాక్టర్లు, బలం ఉంది, అలాంటప్పుడు మీరు ఇలాంటివి చూసుకోకండి, ముందుకు కానిచ్చేసేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు కూడా మన పూర్వజన్మ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అంటే 6వ స్థానం ఎలా ఉంది, 6వ స్థానం బలహీనంగా ఉందా బలంగా ఉందా అనేటువంటిది కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి మీ పూర్వజన్మ కర్మలు 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలకి దానం ఇవ్వడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. అదేవిధంగా 7వ స్థానం, చాలామంది ఏమిటంటే వివాహ సమయం ఎప్పుడుందో చూసుకోకుండా సమయం లేని సమయంలో వివాహాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వివాహ సమయం పరిపూర్ణంగా ఎప్పుడుంది ఏమిటి అనేటువంటిది మీరు పూర్తిగా తెలుసుకొని అడుగు వేయాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ఉద్యోగము, వ్యాపారము ఇవన్నీ కూడా మీ దశమ స్థానం లాభస్థానాలు బట్టే ఉంటాయి. కానీ ఏదో ఏలినాటి శని వచ్చింది కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది, కాలసర్ప యోగంలో ఉంది కాబట్టి నాకు ఎందుకు పనికిరాకుండా పోతున్నానేమో అనేటువంటి అపోహల్లో బ్రతకకండి. ముఖ్యంగా మీ యొక్క ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మీ అధిపతి ఎవరు, మీరు ధనం సంపాదించలేకపోతున్నారంటే మీ ధనాధిపతి ఎవరు అలా చూసుకోండి. మీకు ఏ గ్రహం అయింది, అది పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా, ఎక్కువ అప్పులు అవుతున్నాయంటే ఎందుకు అవుతున్నాయి, లాజికల్గా ఫస్ట్ ఆలోచించి దాని తర్వాత ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకోవచ్చు. లేదా ఉద్యోగం రావట్లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేసుకోవచ్చు. ఇలా
మనకి తెలుసో తెలియకో అజ్ఞానంలో ఏదైనా కర్మల్లో మనం పూర్వజన్మల నుంచి తెచ్చుకున్నా కూడా అమ్మవారి ఆరాధన అనేటువంటిది మనల్ని పూర్తిగా ఉన్న కర్మల నుంచి బయటపడేస్తుంది. చాలామంది నన్ను అడుగుతున్న ఇంకొక విషయం ఏమిటంటే అది ఏమంటే చాలా కష్టాల్లో ఉన్నాం. ఒకవైపు బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయింది, ఉన్న ఉద్యోగం పోయింది, ఆరోగ్యం దెబ్బతిన్నది, లేకపోతే చాలామంది చూడండి అసలు చాలా మంచి వాళ్ళు ఉంటారు లైఫ్లో, అంత మంచిగా అంత పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఇలా అయిపోయింది ఏంటని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్న దానివల్ల నేను మీకు ఈరోజు ఈ విషయం చెప్తున్నా. ఏమిటది, దానికి ఏం చేయాలి అంటే సింపుల్గా ఏం లేదు, ఒక దీక్షలా తీసుకోండి. ఒక 40 రోజుల పాటు, ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్ష, ఇలా రకరకాల అమ్మవారి దీక్షలు ఉంటాయి. అలా ఒక దీక్షలాగా 40 రోజుల పాటు, 41 రోజులు ఉన్నా పర్లేదు, ఆ 41 రోజులు కూడా అమ్మవారి యొక్క లలితా సహస్రనామాన్ని ఉదయం సాయంత్రం చేయండి. ఈ దీక్షలో ప్రధానంగా నియమం ఏమిటి అంటే నేల మీద నిద్రపోవడము, అదేవిధంగా నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన చేసి లలితా సహస్రనామాలు చదువుకోవడము, బ్రహ్మచర్యము పాటించడము. మీరు ఉండగలను అనుకుంటే కాస్త టిఫిన్ లాంటివి తీసుకోవడం, ఎక్కువగా విపరీతంగా తినడం కాకుండా, లేదంటే కొంచెం షుగర్ అది ఇది ఉంది అనుకునేటువంటి వారు కాస్త పళ్ళు ఫలాలు కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఇవి గనక చేసినట్లయితే, ఒక దీక్షలో ఎలా చేస్తారో అలా చేసినట్లయి ఆఖరి రోజు దీక్ష అయిపోయిన తర్వాత ఏదైనా అమ్మవారి దుర్గా ఆలయం కావచ్చు, లలిత ఆలయం కానీ వెళ్ళి వచ్చినట్లయితే, దీనిలో ముడుపులేం కట్టక్కర్లేదు, మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. శ్రీమాత్రే నమః.